ఇవాళ నా సొంత గ్రామం వేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. పోరాటానికి ఆమె నిలవెత్తు సంతకం. బడుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రయోజనాల కోసం ధనవంతుల యొక్క అణిచివేతను ధైర్యంగా ఎదుర్కొని మొత్తం బడుగు బలహీన వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచి విజయం సాధించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. ఆ పోరాట స్ఫూర్తియే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సమాజం అనుసరించింది. రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణని మనం ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంచుకోవడానికి మనందరం కూడా చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ పోరాటం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అణచివేతను ఎదుర్కొనేందుకు పోరాటం చేయాల్సిన ఆ స్ఫూర్తిని చాకలి ఐలమ్మ గారి జీవితం నుంచి మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నా వేల్పూర్ రజక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.